హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు వేగం పెంచాయి. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు ఒంటరిగా ఎన్నికల బరిలో దిగనుండగా, ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు పొత్తులో భాగంగా ఉమ్మడి అభ్యర్థులను ఎన్నికల బరిలో దింపనుంది. అన్నమయ్య జిల్లాలో ఇప్పటికే దాదాపు ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని కొత్త అభ్యర్థులను తెరపైకి తీసుకురాగా, తెలుగుదేశం పార్టీ కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా ఉన్న అభ్యర్థులను కాదని కొత్త అభ్యర్థులను తెరపైకి తీసుకొచ్చింది. ఇక అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గాన్ని ఓసారి పరిశీలిస్తే, మదనపల్లె ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నవాజ్ బాషాను కాదని కొత్తగా నిషార్ అహ్మద్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెరపైకి తీసుకొచ్చింది. ఇక తెలుగుదేశం పార్టీ తరఫున చాలా మంది లిస్టే ఉంది. ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, మరో మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ చిన్నబాబులతో పాటు శ్రీరామనేని జయరామనాయుడు టికెట్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. ఎవరికి వారు టికెట్ తమకే దక్కుతుందన్న ధీమాతో ఉన్నారు. మరోవైపు మదనపల్లె అసెంబ్లీ స్థానంపై కన్నేసిన జనసేన పార్టీ నాయకులు కూడా మదనపల్లెను జనసేన పార్టీకి కేటాయించాలని అధిష్టానంపై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు. ముఖ్యంగా మదనపల్లెలో జనసేన పార్టీకి చెందిన రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి గారు మదనపల్లె స్థానాన్ని జనసేనకు కేటాయించాలని ఇప్పటికే అధిష్టానం వద్ద తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అధిష్టానం కూడా మదనపల్లె స్థానాన్ని జనసేనకు కేటాయించాలని తెలుగుదేశం పార్టీతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. జనసేన పార్టీ టికెట్ ఆశిస్తున్న వారిలో గంగారపు రామదాస్ చౌదరితో పాటు శ్రీరామ రామాంజనేయులు కూడా ఉన్నారు. మరోవైపు భారతీయ జనతా పార్టీ కూడా పొత్తులో భాగంగా మదనపల్లె స్థానాన్ని ఆశిస్తోంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి చెందిన సేతు గారితో పాటు ఎల్లంపల్లె ప్రశాంత్ గారు మదనపల్లె అసెంబ్లీ స్థానాన్ని కోరుతున్నట్లు సమాచారం. ఇక కాంగ్రెస్ పార్టీ తరపున ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు గూండాల రామచంద్ర రెడ్డి సాహెబ్లు కాంగ్రెస్ పార్టీ టికెట్ను ఆశిస్తున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నియమించిన నిషార్ అహ్మద్ అప్పుడే ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లిపోతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని నిషార్ అహ్మద్కు టికెట్ ఇవ్వటంతో స్థానిక ఎమ్మెల్యే కొంత కినుకు వహించిన నిషార్ అహ్మద్ అన్ని వర్గాలను కలుపుకుంటూ కార్యక్రమాలు చేపడుతూ ప్రచారంలో ముందంజలో ఉన్నారు. ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంపికలో కాలయాపన చేయడంతో అందరిలో టెన్షన్ నెలకొంది. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ మదనపల్లె తెలుగుదేశంకే ఉంటుందా, లేక జనసేనకి వెళుతుందా, లేక బీజేపీకి వెళ్తుందా అన్న మీమాంస నెలకొనడంతో నాయకుల్లో టెన్షన్ నెలకొంది. ఓవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిషార్ అహ్మద్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తుండగా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల అభ్యర్థులు కొంత అయోమయానికి గురవుతున్నారు. ఇందుకు మదనపల్లె అసెంబ్లీ స్థానం తెలుగుదేశం పార్టీకి ఉంటుందా, లేక జనసేన పార్టీ కేటాయిస్తారా, లేక బీజేపీకి కేటాయిస్తారా అన్న మీమాంసలో ఆ పార్టీ అభ్యర్థులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. త్వరగా అధిష్టానం ఏదో ఒకటి తేల్చి మదనపల్లె అసెంబ్లీ స్థానం పొత్తులో భాగంగా ఏదో ఒక పార్టీకి కేటాయిస్తే పార్టీ అభ్యర్థులు కూడా వైఎస్ఆర్సీపీకి ధీటుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంటుందని వారు పేర్కొంటున్నారు.